రేపు దయచేసి అందరూ కూడా 4 గంటల వరకల్లా ఎక్కడికి రావాలి? దగ్గరికి మల్కాపురానికి. మహాభారతం 144 రోజుల ప్రవచనం ముగింపు వేడుక జరుగుతుంది. దయచేసి రేపు ఇక్కడ ప్రవచనం లేదు, అందరూ కూడా సహకరించి మహాభారత ప్రవచనంలో కనబడి ఆ మహాభారతం ఇచ్చేటువంటి ఆశీర్వచనానికి మనం అందరం పాత్రలం కావాలని మీ అందరికీ తలవంచి ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఆహ్వానిస్తుంది మహాభారతం. కాబట్టి అందరికీ వాహనం ఏర్పాటు చేయండి. దయచేసి ఉంటారు, మీరు 4 గంటల వరకు ఇక్కడ ఉంటే వాహనాలు ఉంటాయి, అక్కడికి రావచ్చు. దయచేసి అందరూ వినియోగించుకోవాలని, అందరూ రావాలని ప్రార్థిస్తున్నాం. తెలియజేస్తూ ఈరోజు ఈ రామాయణానికి ఇంత ఆర్తితో, ఇంత విశ్వాసంతో, ఏమీ తెలియని వచ్చి చెబుతున్నా ఇంత గొప్పగా ఆత్మయంగా వచ్చి వింటున్నారు. పరమాద్భుతమైనటువంటి విషయాలు రామాయణం చెబుతుంది. ఈ చెప్పిన విషయాలను దయచేసి ఎప్పటికప్పుడు మర్చిపోకండి. ఎప్పుడు దొరకని విషయాలు, ఎప్పుడు వినని విషయాలు, ఒక్కొక్కటి వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అద్భుతమైన విషయాలా, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానమా, దీన్ని మర్చిపోవడమా, మర్చిపోతే మనిషి అవుతామా అనేటువంటివి అనిపిస్తుంది. దయచేసి చెప్పిన దాన్ని బాగా పట్టుకొని ఆచరిస్తేనే మనిషి జన్మకు అర్థం పరమార్థం అని తెలియజేస్తూ ఈరోజు రామాయణ ప్రవచనానికి వీచేసినటువంటి భగవత్ స్వరూపమైన భగవద్బంధువులందరికీ కూడా ఆ కాశీ విశ్వనాథుని యొక్క శుభదివ్య మంగళ శాసనాలు సర్వకాల సర్వావస్థలందు మనందరిపైన ప్రసరింపజేయాలని ఆ పార్వతీపతి పాదపద్మములు పట్టుకొని ప్రార్థిస్తూ ఈరోజు రామాయణ ప్రవచనానికి స్వస్తి పలుకుతూ తిరిగి పునర్దర్శనం మంగళవారం ఉంటుంది. మంగళవారమున రామాయణానికి పునర్దర్శన ప్రాప్తిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఇంత గొప్ప రామాయణ ప్రవచనానికి మరి మంగళవారానికి మహాప్రసాద దాత ఏ మహాత్ముడు? పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాస్య వారి యొక్క గృహము నుండి మనకు మహాప్రసాదం వస్తుంది. మంగళవారం కొరకు నగర సంకీర్తన, రేపటి నగర సంకీర్తన. మీస బీరయ్య కుమరవ వారి కుటుంబానికి రేపు నగర సంకీర్తన ఉన్నది. దయచేసి అందరూ పాల్గొని ఈ నగర సంకీర్తన చరిత్రలో నిలబడిపోవాలి. కురిక్యాలలో ఎందరో మహాత్ములు పుడతారు, చస్తారు, కానీ రామాయణ నగర సంకీర్తన ఆగకూడదు, నిరంతరం సాగాలి. ఎందరో దీంట్లో ఈ సాగరం రామనామం అనే సాగర మదనంలో పడికొట్టుకుపోవాలి. అలా మన గ్రామం నిలబడాలని ఆశీర్వచనం రామచంద్రమూర్తిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు రామాయణం భారతం గ్రంథాలు బుధవారం ఇక్కడికే వస్తున్నాయి, ఇక్కడే ఉంటాయి. 150 రామాయణాలు వస్తున్నాయి, 50 మహాభారతాలు వస్తున్నాయి, 50 భాగవతాలు వస్తున్నాయి. ఇక్కడే ఉంచాయి. ఆ రూమ్ సిద్ధం చేయించండి. ఎడకలైతే ఉండే కదా దాంట్లో, అది కొంచెం శుద్ధం చేయండి, దాంట్లో పెట్టిస్తాం. ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు అక్కడ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి వస్తాయి. దయచేసి అందరు గమనించి ఎందరికి అవసరం అన్ని రాయించుకోండి, నలుగురికి పంచండి. అది పరోపకారం కిందకి వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.